నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు 300 అడుగుల భారీ జాతీయ జెండాతో విద్యార్థులందరూ కూడా భారీ ర్యాలీ చేపట్టడం జరిగింది. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించే విధంగా కూడా ఆద్యంతం ఈ ర్యాలీ కొనసాగుతోంది. సార్ నమస్తే అండి. పిల్లల్లో దేశభక్తి అనేది పెంపొందించేందుకు ఇటువంటి ర్యాలీలు చాలా వరకు కూడా దోహదపడతాయి. అయితే హర్ ఘర్ తిరంగాలో భాగంగా ఇటువంటి ర్యాలీలు కూడా కొనసాగుతున్నాయి. అసలు విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించాలంటే ఏం చేయాలి? విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించాలంటే ముఖ్యంగా పాఠ్యాంశాల్లో సోషల్ స్టడీస్ అనేది ఉండేది. దాంట్లో భాగంగా ఏర్పాటు చేస్తున్నారు ఆల్రెడీ. ఈ మధ్యన వచ్చిన పాఠ్యాంశాల్లో కొత్తగా వచ్చిన ఎన్సీఆర్టీ బుక్స్లో దేశంలో స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న వ్యక్తుల జీవిత చరిత్రలు కొత్తగా ఏర్పాటు చేశారు. పిల్లలందరూ కూడా సోషల్ మీడియాలో ఇప్పుడున్న అనుగుణంగా సోషల్ మీడియాలో చాలా చక్కగా దేశభక్తిని చాటి చెబుతున్నారు. గ్యారంటీగా, అందులో డౌట్ లేదు. సార్, అంటే దేశవ్యాప్తంగా కూడా ఒక రకంగా చెప్పాలంటే అతిపెద్ద పండుగ స్వాతంత్ర దినోత్సవం. ఎందుకంటే కులమతాలకు అతీతంగా స్వాతంత్ర దినోత్సవం కానివ్వండి, లేదంటే రిపబ్లిక్ డే కానీ మనం జరుపుకుంటూ ఉంటాం. వీటి ఆవశ్యకత ఎక్కడా లేని విధంగా భారతదేశం భిన్న మతాలు, కులాలు, ప్రాంతాలకు చెందిన భారతదేశం. ఆ భారతదేశం ఇప్పటి వరకు ఐక్యంగా ఉంది, చక్కగా ఉంది అంటే కారణం జాతీయ సమైక్యత ఉండడం. ప్రధానంగా మన ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సంపాదించి పెట్టిన నాయకుల యొక్క స్ఫూర్తి ఇంకా కొనసాగుతుందన్న నిదర్శనం అదే. మీరు చెప్పండి, ఈ రోజు అయితే కనుక భారీ ర్యాలీ తీశారు. దాదాపు 300 అడుగుల భారీ జాతీయ జెండాని ఆవిష్కరించారు. దీని ద్వారా స్టూడెంట్స్ కానీ ప్రజలకు కానీ ఏం చెప్పాలి? ఈ రోజు ఏదైతే స్వతంత్ర సమర యోధులు మన కోసం, ఈ దేశం కోసం, స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించి 23 ఏళ్ల వయసులోనే భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ లాంటి గొప్ప గొప్ప స్వాతంత్ర సమర యోధులు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. ఇవన్నీ కూడా విద్యార్థులకు తెలియాలి. విద్యార్థులందరూ కూడా స్వాతంత్ర సమర యోధులను స్మరించుకుంటూ ఏదైతే 80వ స్వతంత్ర వేడుకలను జరుపుకుంటున్న టైంలో ఏదైతే ఆ రోజు స్వతంత్ర సమర యోధులు పడ్డటువంటి కష్టాలు, త్యాగాలని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కాకినాడ నగర కమిటీ ఈ కార్యక్రమం చేయడానికి ముందుకు రావడం జరిగింది. విద్యార్థులందరూ కూడా ఈ రోజు స్వతంత్రం కోసం, ఈ దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను, అవినీతులను అరికట్టడానికి విద్యార్థులందరూ తరలి రావాలని, ఏదైతే ఈ రోజు భారత రాజ్యాంగం ఉందో భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత విద్యార్థులుగా మా మీద ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం 300 అడుగులతో జాతీయ జెండాని విద్యార్థులు ర్యాలీగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎస్ఎఫ్ఐ నాయకులు సూరిబాబు గారు ఉన్నారు. సూరిబాబు గారు, ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటి? ముఖ్యంగా విద్యార్థుల్లో దేశభక్తిని ఏ విధంగా పెంపొందించాలి? ఈ రోజు దేశవ్యాప్తంగా 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఈ రోజు నిర్వహించుకోబోతా ఉన్నాము. ఏదైతే 200 ఏళ్ల పాటు బ్రిటిషోడు భారతదేశం దోచుకుని తిన్నారో దాని దగ్గర నుంచి మనం ఈ రోజు భారతదేశం స్వతంత్రం వచ్చి ఈ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ రోజుకి 80 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఈ రోజుకి అందరికీ పూర్తి స్థాయిలో ఉచితంగా విద్య అందుతలేదు. చదువుకున్న అందరికీ ఉపాధి కల్పించడం లేదు. అందరికీ ఉచితమైన విద్య కోసం, అందరికీ ఉపాధి కోసం, దేశంలో కుల మతాల తారతమ్యం లేకుండా అందరికీ సమాన అవకాశాలు, సమాన లక్ష్యాలు, అందరికీ దేశవ్యాప్తంగా అందరికీ కూడుగుడ్డ ఉండాలనే లక్ష్యంతో మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. అందరికీ కూడా ఉచితంగా విద్యను అందించాలి, ఉచితంగా వైద్యం అందించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలని మేము కోరుతా ఉన్నాం. చూసారు కదండి, 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భారీగా విద్యార్థులైతే కనుక అతిపెద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి భారీ ర్యాలీ తీశారు. భావి భారత పౌరులకి దేశం పట్ల ఎటువంటి అభిమానం ఉండాలి, అసలు దేశభక్తిని ఏ విధంగా విద్యార్థుల్లో పెంపొందించాలనే అంశానికి సంబంధించి అవగాహన కలిగించే విధంగా కూడా ఆద్యంతం ఈ ర్యాలీ కొనసాగుతుందని చెప్పుకోవాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా హర్ ఘర్ తిరంగాలో భాగంగా కూడా ఇటువంటి కార్యక్రమాలను అయితే చేస్తూ ఉంది. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.